మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, గత వారం రోజుల నుంచి జనాలందరినీ భయపెడుతున్నటువంటి ఒకే ఒక్క పదం జంజీ. ఈ జంజీజో నిజంగా చెప్పాలి అనంటే భారతదేశం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి అనేటటువంటిది కామ్రేడ్స్ మాట్లాడుతున్నటువంటి మాట. నేనేమంటాను అనంటే ఈ జంజీస్ ఎవరైతే ఉన్నారో భారతదేశం యొక్క పటిష్టతని మరింత పెంచారు అనేటటువంటిది నేను మాట్లాడతాను. మీరు అడగచ్చు, ఏంటమ్మా ఈ జంజీ గోల్ ఏంటి, ఈ కథ ఏంటి, ఈ కామ్రేడ్స్ ఏంటి, ఇవేంటి అని అడగచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, గత వారం రోజుల నుంచి ఈ జంజీస్ యొక్క పోరాటం తెలియనటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వెనక థంబ్నెయిల్ చూశారు, సమయం లేదు మిత్రమా, జాగో హిందూ జాగో. ఇక్కడ ఎందుకు ఈ పదము, ఎందుకు భారతదేశం భయపడుతుంది, ఎందుకు నేపాల్లో ఎక్కడో ఒక ఉద్యమం జరిగితే ఇంత పెద్ద భారతదేశం భయపడాల్సినటువంటి అవసరం ఉందా అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ భారతదేశం ఎప్పుడూ భయపడదు. భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మము ఉన్నంత వరకు, పరిఢవెళ్ళినంత కాలము కూడా ఈ దేశాన్ని ఎవ్వడూ కూడా వెంట్రుక కూడా పీకలేరు అనేటటువంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనము చూస్తున్నటువంటి చరిత్ర. అయితే ఇక్కడ అవేర్నెస్ మాత్రమే మనం జనాల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని ఫలితంగానే నేను ఈరోజు ఈ స్టోరీ చేయాల్సి వచ్చింది. చాలా మందికి తెలియనటువంటి అంశం ఏంటి అనంటే, నేపాల్లో జరిగినటువంటి ఈ అంశము భారతదేశాన్ని ఎలా కబళించబోతుంది, ఎందుకు ఇలా భయపెడుతున్నారు, ఎందుకు మనం అప్రమత్తంగా ఉండాలి అనంటే ఆ విషయానికే వస్తున్నాను. ఈ నేపాల్ అనేటటువంటి దాన్ని ఒకప్పుడు రాచరికపు వ్యవస్థ పరిపాలించేది. మై డియర్ ఫ్రెండ్స్, రాచరిక వ్యవస్థ, పృథ్వీ నారాయణ్ షా అనేటటువంటి ఒక రాజు ఈ నేపాల్లో ఒక చిన్న చిన్న గ్రామాలుగా, రాజ్యాలుగా ఉన్నటువంటి ఆ నేపాల్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తన 20 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించి మెల్లమెల్లగా ఆ రాజ్యాలన్నిటినీ జయించుకుంటూ వచ్చి నేపాల్ని ప్రధానమైనటువంటి ఆ రాచరికపు వ్యవస్థ రూపొందించి ఆ తర్వాత ఒక బలమైనటువంటి ఆర్మీని తయారు చేసి, అండర్లైన్ దిస్ పాయింట్, ఒక బలమైనటువంటి ఆర్మీని తయారు చేసి నేపాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఐకమత్యాన్ని పెంపొందించి ఒక బలమైన రాజ్యంగా ఏర్పాటు చేయడంలో ఆయన చాలా సఫలీకృతం అవ్వడమే కాకుండా, ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి అక్కడికి బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి క్రిస్టియన్స్ని కానివ్వండి, ఇతర మతస్థులను కానివ్వండి తరిమేసి మరి నేపాల్ని హిందూ రాజ్యంగా సుస్థిరపరిచినటువంటి వ్యక్తి ఈయన పృథ్వీ నారాయణ్ షా. ఈ గొప్ప వ్యక్తి ఒక నేపాల్ అనేటటువంటి ఒక హిందూ సామ్రాజ్యాన్ని, సుస్థిరమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఆయన 2008 వరకు కూడా అదే రాజవంశ పరంపరంగా ఆది రాజవంశీకులకి సంబంధించినటువంటి రాజ్యంగానే అది పిలువబడింది. ఆ రాజవంశీకులే ఆ రాజ్యాన్ని పరిపాలించడం అనేటటువంటిది చేశారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరిగింది అనంటే, పరిపాలన ఏదైతే ఉందో, ఆ రాచరికపు పరిపాలన ఏదైతే ఉందో అది సుదీర్ఘంగా సాగిన తరువాత మనకి ఎక్కడైనా ఒక రాజ్యం ఉంది అనంటే వెంటనే మన వాళ్ళు పుట్టుకొని వచ్చేస్తూ ఉంటారు కదా, వాళ్ళనే అంటారు లెఫ్టిస్ట్. లెఫ్ట్ చేయి ఎందుకు ఉపయోగపడుతుందో మీకు తెలుసు. ఈ లెఫ్టిస్టులు అక్కడ వచ్చేసి ఈ రాచరికపు వ్యవస్థని కూలగొట్టాలి అనేటటువంటి దాంట్లో ప్రచండ అనేటటువంటి ఒక విప్లవకారుడు, ఒక కామ్రేడ్, ఒక లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఒక ఉద్యమాన్ని లేవదీసి 2000 సంవత్సరం నుంచి 2007 వరకు దాదాపు 7 సంవత్సరాలు రాచరికపు పాలనని ఎండగట్టి అక్కడ ఉన్నటువంటి రాజు అక్కడి నుంచి పారిపోయేలాగా చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించి అక్కడ ఒక ఫెడరల్ గవర్నమెంట్ ని స్థాపించడం అనేటటువంటిది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ లో ఎవరున్నారు, ఓన్లీ ప్రచండ మాత్రమే ఉన్నాడా అంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు అనంటే మన కమ్యూనిస్టు కామ్రేడ్స్ ఎక్కడ ఉన్నా కూడా ముక్కలు చెక్కలు చేయకుండా, జనాన్ని విభజించి నరికి ముక్కలు చేసి పెట్టకుండా వాళ్ళు ఉండరు కదా. అలాగే ఇక్కడ కూడా 6 పార్టీలు, ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క ఐకమత్యం ఎంత గొప్పగా ఉందో, వీళ్ళ యొక్క ఉద్యమాలు ఎంత గొప్పగా ఉన్నాయో. ఇక్కడ 6 పార్టీలు, నేపాల్ అనేటటువంటి ఒక చిన్న దేశంలో 6 పార్టీలు కలిసి ఒక గవర్నమెంట్ ని ఏర్పాటు చేసినాయి. అది ఎప్పటి నుంచి, 2008 నుంచి 2025 వరకు, అనగా దాదాపు 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలు కూడా
ఇక్కడ మనం చూస్తే ఇండియాలో 17 సంవత్సరాల్లో మారినటువంటి ప్రధానులు ఎంతమంది అయ్యా అంటే ఇద్దరే. ఎవరు? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ అయితే ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బలంగా గెలిచి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తరువాత ఉన్నటువంటి మోదీ, వీళ్ళిద్దరు మాత్రమే 17 సంవత్సరాల్లో మన దేశంలో ఉన్నటువంటి ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రులు. కానీ ఈ నేపాల్లో ఉన్నటువంటి ఈ యొక్క 6 పార్టీల కూటమి గత 17 సంవత్సరాల్లో 13 మంది ప్రధానమంత్రుల్ని మార్చింది వయ్యా అంటే అక్కడ అర్థం చేసుకోండి పొలిటికల్ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో. అలాగే అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్, ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కసారి అర్థం చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఏ రాజ్యం అయితే సుస్థిరంగా ఒక ప్రభుత్వం కింద సుదీర్ఘకాలంతో అవినీతి లేకుండా అభ్యుదయంతో అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తుందో ఆ దేశంలో యువత చాలా అద్భుతమైనటువంటి స్థితిలో రాణిస్తారు. అలాగే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు కూడా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి అవకాశాలతో అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి మారగానే పాలసీలు మారుతాయి. పాలసీలు మారిన తర్వాత బెనిఫిషియర్స్ ఎవరైతే ఉంటారో, ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ బంధుప్రీతి ఉంటుంది, అలాగే అనునాయుల యొక్క పెత్తనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 17 సంవత్సరాలుగా భరించినటువంటి నేపాలీ జనాలు విసిగిపోయి ఆ ప్రభుత్వం మీద జరిపినటువంటి పోరాటము. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా అంటే, ఈ యొక్క పోరాటము ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా అంటే సర్టెన్లీ నాట్. ఈ పోరాటం వెనుక ఈ అనిశ్చితి, రాజకీయ అనిశ్చితి ఏదైతే ఉందో ఆ రాజకీయ అనిశ్చితిని 2 అగ్రదేశాలు ఆ దేశాన్ని క్యాప్చర్ చేయడానికి బలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకటి చైనా, రెండవది అమెరికా. ఈ 2 రాజ్యాలకి కూడా ఈ నేపాల్ మీద పట్టు సాధించడానికి వాళ్ళు వేసినటువంటి ఎత్తులు పై ఎత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి బలైపోయినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పోరాటము. కానీ ఆ యువతను నడిపించిన వెనక మాత్రము ఇక్కడ డీప్ స్టేట్స్ పనిచేసినాయి అని చెప్పవచ్చు. గూఢాచారపు రాజ్యాలు. ఎవరి గూఢాచార రాజ్యాలు అంటే అగ్రరాజ్యాలు. అవి ఎవరున్నారు అనంటే వాళ్ళు వ్యాపారస్తుల ముసుగులో ఉన్నారు, అలాగే ఉద్యమకారుల ముసుగులో ఉన్నారు, వాళ్ళు రాజకీయ నాయకుల ముసుగులో కూడా ఉన్నారు, అలాగే ఇంటెలిజెన్స్ ముసుగులో కూడా వాళ్ళు ఉన్నారు. ఇలా ఉన్నటువంటి ఈ సిచ్యుయేషన్ లో నేపాల్ది ప్రస్తుతము మొన్న గద్దె దిగిపోయినటువంటి ఓలీ అనేటటువంటి ప్రధానమంత్రి చేసినటువంటి దాష్టికం గురించి నేను ఇక్కడ వివరించాలి. ఏంటి అంటే, ఈ నేపాల్ ఉద్యమం ఏదైతే ఉందో, అక్కడ జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, అక్కడ కూలిపోయినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం భారతదేశం మీద ఎందుకు పడింది అని అంటే, ఈ నేపాల్ ఎక్కడుందంటే భారతదేశం బోర్డర్ లో ఉంది. అలాగే ఆ నేపాల్ బోర్డర్ లోకి ఎవరున్నారు అనంటే చైనా. అండర్లైన్ దిస్ పాయింట్. అటుపక్క చైనా, ఇటుపక్క భారతదేశం, మధ్యలో నేపాల్. భారతదేశం ఎప్పుడు కూడా ఎవరి మీద కాలు దువ్వలేదు, ఎప్పుడు ఎవరి మీద యుద్ధం ప్రకటించలేదు. అలాగని భారతదేశం మీదకి ఎవడొచ్చినా ఉరికించి కొట్టించింది. సో ఈ చరిత్ర ప్రపంచం మొత్తానికి తెలుసు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. భారతదేశము ఎన్నో ప్రయాసలకు ఓర్చిన తర్వాత దాదాపు 60 సంవత్సరాలు 63 సంవత్సరాల దాష్టీకంలో నుంచి బయటికి వచ్చి, మనం చూడండి మై డియర్ ఫ్రెండ్స్, బీజేపీ గవర్నమెంట్ రాకముందు వరకు కూడా మనం చదువుకున్నదేంటి? ఎన్ని జనరేషన్ చదువుకున్నా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. నాకు విని 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 విసుగొచ్చేసి, ఇది ఏంటి మిత్రమా, ఎప్పుడు చూసినా డెవలప్ ఇంగులోనే ఉన్నాము, మనం ఎప్పుడు అప్పు వెళ్తాము అనేటటువంటి ఆలోచన ఎంతో మందిని ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజు ఇండియా ఒక అగ్రస్థానంలో నిలబెట్టేటటువంటి ప్రయత్నంలో రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేటటువంటి సత్తా భారతదేశానికి ఉంది అని నిరూపించినటువంటి ఆ యొక్క ప్రధానమంత్రి మోడీ యొక్క చాకచక్యం అనుకోండి, మోడీ వెనక ఉన్నటువంటి వ్యవస్థలు అనుకోండి, ఈ రోజు భారతదేశం ఎలా ఉంది, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ముందుకు దూసుకెళ్తుంది అనేది చెప్పాల్సిన అవసరం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏదో ఒక విధంగా నేను ఎవరినో భుజాన వేసుకుని మోయడం లేదు.
వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎందుకు భారతదేశానికి పొంచి ఉన్నటువంటి ముప్పు ఏంటి అంటే, మనం నేపాల్లో జరిగినటువంటి అల్లర్లు, దాని యొక్క చరిత్ర మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక చూశాను, దాదాపు 17 సంవత్సరాల్లో 13 మంది ప్రధానులు పరిపాలించినటువంటి దేశంలో ఒక్కసారి చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, రాజకీయ పరమైనటువంటి అస్థిరత ఉన్నటువంటి దేశంలో అక్కడ యువత భవిష్యత్తు ఎలా ఉంటుంది? అక్కడ ప్రజలు